హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం మరొక కథలోకి వెళ్దాం. కథ పేరు మధుగీతం. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ఆమె ట్రైన్ దిగి హడావిడిగా స్టేషన్ నుండి బయటకు పరిగెత్తుతున్నట్లుగా నడిచింది. ఊరు చేరేసరికల్లా ఆమెకు దుఃఖం ఎక్కువైనట్లుంది. వస్తున్న ఏడుపును పెదిమల మధ్య బలవంతంగా అదిమిపట్టి చుట్టూ కలియజూసింది. ఆమెను చూసిన కారు డ్రైవర్ వేగంగా కారుని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాడు. ఎక్కండమ్మాయి గారు అంటూ హడావిడిగా కారు డోర్ తెరిచాడు డ్రైవర్ మున్షి. అందరూ వచ్చారా? ఆమె అడిగింది, వెనక సీట్లో కూర్చుని కన్నీటిని రెప్పల మధ్య దాస్తూ. వచ్చారమ్మా, రాత్రికి అందరూ దిగిపోయినారు. మీకు టెలిగ్రామ్ చేరిందోనని లేదోనని మేనేజర్ గారు కంగారు పడిపోతున్నారు. ముందు వెళుతున్న సిటిజన్ను ఓవర్టేక్ చేస్తూ అన్నాడు మున్షి. కారు వేగంగా పోతున్నది. ఆమె ఆలోచనలు కూడా వేగంగా తిరగసాగాయి. కనురెప్పల మధ్య నుండి ఉబ్బికి వస్తున్న కన్నీరు చెంపల మీదుగా జారింది. దుఃఖంతో ఆమె ఎద ఎగిరెగిరి పడసాగింది. ముఖమంతా కందిపోయింది. నాన్నగారిక లేరు అనుకుని మరోసారి తుడుచుకుంది చెంపల మీద జారుతున్న కన్నీరును. తనకు చివరి చూపే మిగిలింది. అసలు తను వారం రోజుల క్రితం రావాల్సింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదోయ్, ఇంకా ఎన్నాళ్ళకు కలుస్తామో. అందరం సరదాగా కొడైకెనాల్ వెళ్ళి వద్దామంది తన స్నేహితురాలు ఒకటి. అందరూ ఓకే చేశారు. తను ఒక్కతే అభ్యంతరం పెడితే చీవాట్లు పెట్టేసి తనని కూడా ప్రయాణం చేసేశారు. సరే వెళ్ళవలసి వచ్చింది. లేకుంటే తన తండ్రి ఆఖరి నిమిషాలు తనతో గడిచిపోయేవి. తనకు ఆ తృప్తి లేకుండా పోయింది. అనుకునేసరికి ఆమె మనసు మరింత వేదనకు గురైంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? డాక్టర్ రెస్ట్ తీసుకోమన్న మాట నిజం. తనకు వ్రాస్తున్న లెటర్స్ ప్రకారం ఆయన రెస్ట్ తీసుకున్నట్లుగానే తెలిసింది. మునుపు 2 సార్లు లైట్గా హార్ట్ అటాక్ గురైన వారు అక్కడి నుండి ఆయన దాదాపుగా తన వ్యాపకాలను తగ్గించుకుని విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పట్లో వీరికి ఏమీ భయం లేదమ్మా అని 2 నెలల క్రితం తను వచ్చినప్పుడు డాక్టర్ అంకుల్ అన్నారు. మరి ఇంత తొందరగా మళ్ళీ ఎలా అటాక్ ఎదురైంది? ఫాదర్ ఎక్స్పర్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న మేనేజర్ టెలిగ్రామ్ అందుకుని తను ఉన్న పలంగా బయలుదేరింది. ఎగ్జామ్స్ అనగానే ఇంటి ముఖం పట్టినట్లయితే ఎంత బాగుండేది అనుకుంటుండగా అమ్మాయి గారు వచ్చేసామంటూ డ్రైవర్ మున్షి ఓ పెద్ద గేటు గుండా లోపలికి పోనిచ్చాడు కారును. గేటుకు దూరంగా ఉన్న 3 అంతస్తుల అధునాతనమైన భవంతి, చుట్టూరా విశాలంగా ఉన్న ఖాళీ స్థలం, ముందు భాగం నుండి భవంతి ముఖద్వారం దాకా పూల మొక్కలతో ఉన్న ఆర్చ్ అందంగా కనులకు కనపడుతూ ఉన్నది. కారు దిగి ఆగకముందే డోర్ తెరుచుకుని బయటకు దూకేసిందామె. లోనికి పరిగెత్తుతున్నట్లుగా నడిచింది. ఇంటి నిండా కిటకిటలాడుతున్న జనాభా మధ్య నుండి తోసుకుంటూ వెళ్ళింది. మధుబాల వచ్చింది. ఎవరో అరిచారు. అందరూ ఆమెకు దారి ఇస్తూ సానుభూతి చూపారు. విశాలంగా ఉన్న హాల్లో క్రింద పడుకోబెట్టి ఉన్న తండ్రి శవాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. నాన్న అంటూ ఒక్కసారిగా వెళ్ళి ఆయన మీద పడి రోధించసాగింది. మధుబాల పూలదండల మధ్య ఆయన ముఖం నవ్వుతున్నట్లుగా ఉంది. అమ్మా మధు, ఊరుకో. ఆమె తల మీద చేయి వేస్తూ అనునయంగా ఓదార్చబోయారు మేనేజర్ మునుస్వామి. బాబాయ్ ఆయన గుండెల మీద వాలిపోయి పెద్దగానే ఏడ్చేసింది. ప్రేమగా తల నిమురుతూ, ఊరుకో తల్లి, మనం నిమిత్త మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. నాన్నగారు అదృష్టవంతులు, మంచి పేరు తెచ్చుకుని మంచాన పడకుండా పోయారు. ఆ అదృష్టం ఎంతమందికి లభిస్తుంది? ఊరుకో అంటూ కళ్ళజోడు తీసి పై ఉత్తరయంతో కన్నీటిని ఒత్తుకుంటూ అన్నాడాయన. మధులే, జరగవలసిందో చూడాలి. నీవిలా అధైర్యపడితే ఎలా చెప్పు? సన్నని కంఠస్వరం వినిపించి మెల్లగా తల తిప్పి చూసింది. ఎదురుగా తన స్నేహితురాలు, మేనేజర్ బాబాయ్ కూతురు, తనకి వరుసక చెల్లెలు అయిన మణిమేకల కనిపించేసరికి మరోసారి దుఃఖం పొంగుకొచ్చింది మధుబాలకు. ఆమె అరచేతుల్లో తన ముఖం దాచుకుంటూ మనీ అంటూ మరోసారి బేలయ్యింది. అమ్మాయిని లోనికి తీసుకెళ్ళమ్మా, మీరు జరగవలసిన కార్యక్రమం చూడండి మేనేజర్ గారు, ఎవరో అన్నారు. మణి భుజం మీద వాలిపోయి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమె సహాయంతో మేడ మీదకి నడిచింది మధుబాల. అమ్మా, నాన్నగారు అంత్యక్రియలన్నీ యథావిధంగా జరిపించాను, వడలిపోయిన వదనంతో అన్నారు మునుస్వామి. కూర్చోండి బాబాయ్ అంటూ ఎదురుగా ఉన్న సోఫాను చూపించింది మధుబాల. అంకుల్ అంటూ లోనికి వచ్చి ఆగిపోయాడు ఓ యువకుడు. అతనికి దగ్గర 30 దాకా ఉండవచ్చు. ఎత్తుగా దృఢంగా ఉన్నాడు. అతని క్రాప్ పైకి దువ్వి ఉంది. నల్లటి ప్యాంట్, ఆఫ్ చేతులు నల్లటి స్లాక్స్ను తెల్లటి బెల్ట్ పెట్టి టక్ చేసి దృఢమైన చేతులతో ఒక రకమైన పెక్యులర్గా కనపడ్డాడు. సన్నని మేసంతో ఉన్న ముఖం, అందంగా నవ్వుతున్న పెదములతో ఉన్నాడతను.
మధుబాలకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతన్ని చూస్తుంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు అనుకుంది. ఆమె యూనివర్సిటీలో చాలామంది మగ స్టూడెంట్స్ చూసింది, కానీ ఇంతవరకు ఆమె కళ్ళకింత ఆకర్షణీయంగా ఎవరూ కనిపించలేదులా ఉంది. అదే ఆమె మనసులో తలపోసింది. రా బాబు అన్నారు మునుస్వామి. ఎవరితడు అన్నట్లు చూసింది. అమ్మా, ఇతన్ని ఇదే కదా నీవు చూడడం. ఇతడి పేరు రవికాంత్. నీవు ఈ మధ్య వచ్చి వెళ్ళావు కదా, తర్వాత వచ్చే ఏడు మీ నాన్నగారు వీళ్ళ అమ్మగారు అన్నదమ్ముల పిల్లలు. ఇతడి తల్లి గాయత్రీదేవి సొంత చెల్లెలుగా భావించారు. రవి తండ్రి చిన్నతనంలోనే పోయారు. తల్లిగారు ఈ మధ్యనే మరణించింది. నాన్నగారు చూసి రావడానికి వెళ్ళి తోడుగా రవిబాబును వెంట పెట్టుకొచ్చారు. నవ్వాడాయన కళ్ళజోడును అలుముకున్న నీడలను తుడుచుకుంటూ. హలో అంటూ పలకరించింది మధుబాల. అతడు నవ్వాడు. అతడి నవ్వు చాలా హాయిగా ఉంది. తెల్లని పలువరుస తలుక్కుమంది. ప్లీజ్ కూర్చోండి అందు తను కూర్చుంటూ. అతను కూర్చున్నాడు సోఫాకి చివరగా. అబ్బాయి ఎంఏ వరకు చదువుకున్నాడట. ఉద్యోగం ఏమీ దొరకలేదని తెలిసి నాన్నగారు ఇక్కడే ఉండిపోమన్నారు. అంతా తను వచ్చి నెల రోజులైందేమో. అంతలోనే ఆయన పోయారు. కళ్ళజోడు తగిలించుకుంటూ అన్నాడాయన. రవికాంత్ సానుభూతిగా చూశాడు మధుబాల వంక. ఆమె ఓసారి కనులు దించుకుంది దిగులుగా. నౌకరు వచ్చి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారండయ్యా అనేసరికి వాళ్ళిద్దరిని వదిలి బయటికి నడిచాడు మునుస్వామి. ఇద్దరి మధ్య కొద్ది కలవరం బయలుదేరింది. తామిద్దరినీ అలా ఆయన వదిలి హఠాత్తుగా వెళ్ళేసరికి ఎంఏలో మీ సబ్జెక్ట్ ఏమిటి? కొద్ది నిమిషాలు ఇద్దరు తినేశాక తనే చొరవగా అడిగింది మధుబాల. పాలిటిక్స్. తల ఉంచుకుని చేతిగోళ్ల వంక చూసుకుంటూ అన్నాడు అతను. మళ్ళా కొద్ది నిమిషాల నిశ్శబ్దం. తను చొరవ తీసుకుని పలకరిస్తే తను పలకరించడే కోపం తెచ్చుకుంది మధుబాల. అందంగా ఉన్నానని గర్వం కాదు కదా. నేను అందంగానే ఉంటాను కదా. మరి మాట్లాడితే ముత్యాలు రాలుతాయేమోనన్న భయమేమో. అమ్మ బెంగ పెట్టుకుని తిరిగిన పిల్లాడిలా ఏమిటి తన వాలకం? చిరాకు పడిపోయింది. అతను చేతిగోళ్ల వంక చూసుకుంటూ ఉండిపోయాడు. నేను ఎంఏ పరీక్షలు వ్రాశాను ఈ మధ్యనే. తిరిగి తనే ఉంది. అతను ఓసారి ఆమె వంక చూసి చిన్నగా నవ్వి తల ఉంచుకున్నాడు. నా సబ్జెక్ట్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్. అలానా అన్నట్లు చూసి తిరిగి తలదించుకుని ఈసారి అరచేతులు చూసుకుంటూ ఉండిపోయాడు. మీ పేరు రవికాంత్ కదూ? అవును అన్నట్లుగా తల కదిలించాడు. ఆడపిల్లల సావాసం ఏమైనా ఇబ్బందా మీకు? చిరుకోపంగా ఉంది. ఈసారి ఆశ్చర్యంగా చూసి అబ్బే లేదు అంటూ తడబడిపోయాడు. చూడండి మిస్టర్ కాంత్, నేను దడదడా మాట్లాడుతుంటే మీరేమిటలా మౌనంగా ఉన్నారు? మీరేమీ మాట్లాడరేం? చిరుకోపంగా చూస్తూ అంది. సారీ మేడం, నాకు ఆడవాళ్లతో మాట్లాడాలంటే భయం కళ్ళదించుకుంటూ అన్నాడు. దేనికో ఓరగా చూస్తూ పెదవుల చాటు నవ్వుకుంది. తెలీదు, చిన్నప్పటి నుంచి ఇంతే మెల్లగా గొనిగినట్లుగా అన్నాడు. మిమ్మల్ని మింగేస్తారేమోనన్న భయమా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది. అది కాదులేండి, కొద్దిగా భయం అంతే నవ్వాడు అతను. చూడండి, మీకేం భయం వద్దు. నేనేమీ మిమ్మల్ని మింగను, సరేనా? నవ్వుతూ అంది మధుబాల. థ్యాంక్ యూ. అతడు కన్నుల చివర్ల నుండి ఓసారి ఆమె వంక చూశాడు. అతడు అలా చూసేసరికి ఆమె మనసు ఓ క్షణం తీయని బాధకు గురైంది. అమ్మో, ఏమిటో అనుకున్నాను. చాలా అందంగా చూస్తాడే. పైగా థ్యాంక్ యూ అంటూ గడుసుదనాన్ని కూడా చూపుతున్నాడు. అనుకున్నంత అమాయకుడు కాదు. నటించడం లేదు కదా అనుకుని అతని వంక చూస్తుండిపోయింది. రవికాంత్ ఇక్కడ ఉన్నారా అక్క అంటూ వచ్చింది మణిమేకల. ఇద్దరు తల తిప్పి చూశారు. ఎదురుగా మణి నిలబడి ఉంది. ఆమెకు 18 ఉంటాయేమో. ఎర్రగా ఎత్తుగా ఉంది. పల్చటి చెంపల మీద వాలుతున్న ముంగురులను సన్ననైన వేళ్లతో వెనక్కి తీసుకుంటూ నవ్వుతూ ఉన్నది. ఆమె పెద్ద కళ్ళల్లో పసితనపు ఛాయలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాలేజీకి వెళ్ళలేదామని అడిగింది. ఈరోజు ఎగ్గొట్టేశాను. చాలా తేలిగ్గానేసింది. పరీక్షలు దగ్గరలో ఉంచుకుని ఎంత తేలిగ్గా చెప్పావు? క్లాస్ తెచ్చుకోవాలి సుమా మందలింపుగా అన్నది. పోనిద్దు, క్లాస్ తెచ్చుకుని నేనే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలా అంటూ చుటుక్కన రవికాంత్ పక్కన సోఫాలో కూలబడింది. కాస్త చివరి తిరిగి ముడుచుకుపోయినట్లు కూర్చున్నాడు. నవ్వొచ్చింది మధుబాలకు. ఏ మొద్దు, ఇలా వచ్చి కూర్చో. ఆయన గారు ఇంకాస్త జరిగి పడిపోతారేమో. నాకు భయంగానే అని నవ్వేసింది. ఏం పర్వాలేదులే, చిన్నపిల్లనేగా కదా మాస్టారు అంటూ ఇంకాస్త దగ్గరగా జరిగింది. మాస్టారా, ఇదేమిటి కొత్త పిలుపు? ఎక్కడ నేర్చుకున్నావు? ఇంగ్లీష్ చెప్పించుకుంటున్నాను కదా ఈయన దగ్గర. నిజమా? ఏదో అప్పుడప్పుడు అంటూ నవ్వేశాడు రవికాంత్. అమ్మయ్య, మాట్లాడేశారు అంది చిలిపిగా మధుబాల. నాకు మాటలు వచ్చులేండి. ఆమె కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంటూ అన్నాడు. అబ్బో, తెలుస్తూనే ఉంది చిలిపిగా అంది మధుబాల.
ఏమ్మా నువ్వెప్పుడొచ్చావు కాలేజీ నుండి? వాళ్లకు దగ్గరగా వచ్చిన మునుస్వామి అడిగారు. అసలు నేను కాలేజీకి వెళితే కదా డాడీ అంటే ఎగ్గొట్టేశావు కదా? ఎగ్గొట్టేశా. ఎక్కడ లేని షికార్లు చేశావు తల్లి, కూతుర్ని మురిపంగా చూస్తూ అన్నారు మునుస్వామి. ఓ స్నేహితురాలు ఇంటికెళ్ళి అక్కడి నుండి మ్యాట్నీ సినిమా చూసి ఇలా వచ్చేశాను. చదువు లేదన్నమాట చిరుకోపంగా అన్నాడు ఆయన. రోజు ఉండే చదివే డాడీ, ఎప్పుడైనా అలా సరదాగా సినిమాకి వెళ్ళిస్తే తప్పేంటి? చూడక్క చిరుకోపంగా బొంగమతి పెట్టేస్తోంది మని. పోనీది బాబాయ్, ఏదో చిన్నపిల్ల, ఇంకా నయం ఎత్తుకుని తిరగమన్నావు కాదమ్మా నవ్వేశాడాయన. చీ, నేనేం చిన్నపిల్లను కాదు అంటూ చేతులు విదిలిస్తూ గుణిగింది మని. ఆ పెద్ద హాల్లో ఆ నలుగురు సోఫాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇల్లంతా ఖరీదైన ఫర్నిచర్తో తీర్చిదిద్దినట్లుగా ఉంది. ఓ పక్కగా గోడకు మధుబాల తండ్రి గారి ఫోటో ఓ పెద్ద పూలదండతో అలంకరింపబడి ఉంది. ఫోటోలోని ముఖం ఆ నలుగురిని చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉంది. అంకుల్, రేపు నేను బయలుదేరుతున్నాను మెల్లగా అన్నాడు రవికాంత్. ఎక్కడికి బాబు? మా ఊరు. అదే ఆశ్చర్యంగా అడిగాడాయన. నేను వచ్చిన పని ముగిసింది అతను అదోలా అన్నాడు. అంటే ఆశ్చర్యంగా చూస్తూ అన్నది మధుబాల. మరేం లేదమ్మా, ఇక్కడ మన కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయిస్తామన్నారు మీ నాన్నగారు. ఈరోజు వారు లేరు. తను వేరే ప్రయత్నం ఏదైనా చూసుకుంటానని అతని భావం. అంతే కదూ బాబు చిరునవ్వుతో అన్నాడు. రవికాంత్ మౌనంగా ఊరుకున్నాడు. మీరు వెళ్ళడానికి వీలులేదు, కొంతకాలం ఇక్కడే ఉండాలి. ఏం బాబాయ్, నీవు చెప్పు ఆయనతో అనేసింది మధుబాల. అమ్మాయి కూడా చెప్తున్నది, నీవు ఉండిపో బాబు, ప్రస్తుతం నీకిక్కడ ఏమీ లోటు రాదు. నీకు ఉద్యోగం వేయించే పూచి నాది, సరేనా? అతని భుజం తడుతూ అన్నారాయన. ఇబ్బందిగా కదిలాడు రవికాంత్. అమ్మా, నీకో విషయం చెప్పాలి తాపీగా అన్నారాయన. చెప్పండి బాబాయ్. మన మెటల్ ఇండస్ట్రీకి మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఇప్పుడు ఖాళీగా ఉంది. మునుపు ఆ స్థానంలో మీ నాన్నగారు ఉండి ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. మిగతా డైరెక్టర్స్ వెంటనే మేనేజింగ్ డైరెక్టర్గా ఒకరిని ఎన్నిక చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వింటున్నావా అమ్మా? చెప్పండి బాబాయ్ ఆశ్చర్యంగా అన్నది మధుబాల. మొత్తం పార్ట్నర్స్ 6 ఉన్నారు. ఒకరు మీ నాన్నగారు, ఆయన షేర్ల కంపెనీలో ఎక్కువగా ఉన్నాయి. మిగతా వారిలో ఒకతను ఎప్పుడో చనిపోయాడు. ఆయన భార్య వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉంటున్నది. మిగతా ముగ్గురిలో ముగ్గురికి వేరే ఫార్మ్స్ ఉన్నాయి, అవి చూసుకుంటున్నారు. వారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడానికి ఇష్టపడరు. కారణం, మన ఇండస్ట్రీ బరువు బాధ్యతలు చూస్తూ ఉంటే వారి సొంత ఫరమ్స్ దెబ్బతింటాయని భయం. పోతే ఒక్కతను మిగిలాడు. అతని పేరు నీలకంఠమూర్తి. అతనికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలని ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ శబ్దం వినిపించడంతో ఆయన చెప్పే విషయానికి అంతరాయం కలిగింది. పక్కనే ఉన్న టెలిఫోన్ దగ్గరకు నడిచారు మునిస్వామి గారు. హలో, మునిస్వామి స్పీకింగ్. అలాగే సార్, వస్తాను సార్. వెంటనే వస్తున్నాను సార్. ఫోన్ పెట్టేసి గబగబా వచ్చాడాయన. అమ్మా, నేను వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడుకుందాం. బాబు, నీ ఊరిళ్లకు నీతో మాట్లాడాలి. తొందరగా వెళ్లాల్సిన పని ఉంది, మళ్ళీ కలుద్దాం అంటూ హడావిడిగా భుజం మీద కండువాను సర్దుకుంటూ కదిలారాయన. ఎవరు నాన్న ఫోన్ చేసింది? మణిమేఖల తన సహజ కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది. నీలకంఠమూర్తి. ముగ్గురు ముఖాలు చూసుకున్నారు ఓ మారు ఆశ్చర్యంగా. అక్క, సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకు? తల ఆరబెట్టుకుంటూ అన్నది మధుబాల. తలస్నానం చేసిన ఆమె కురులు మెత్తగా ఒత్తుగా ఉన్నాయి. సింపుల్గా ఒంటిపేట గొలుసుతో, చెవులకు సన్నని జోకాలతో, నుదుట ఎర్రని బొట్టు ధరించి, కళ్ళకు కాటుకుతో, ఎర్రటి ఖరీదైన చీరా జాకెట్తో అందంగా మెరిసిపోతున్నది మధుబాల. ఆమె పెదిమలు నవ్వుతుంటే ముత్యాలంటే ఆమె పలువరుస తలుక్కుమంటున్నది. పెద్దగా పొడుగు పొట్టి కాని అందమైన తెల్లని శరీరంతో కళ్ళను కట్టేస్తున్నట్లున్న మధుబాల అందాన్ని అట్లాగే చూస్తుండిపోయింది మణిమేఖల. ఏంటా చూపు? నవ్వుతూ అన్నది. అబ్బా, భలే అందంగా ఉన్నావక్క. నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ వెరీ లక్కీ అనుకో. నాకే ముద్దొస్తున్నావంటూ దగ్గరగా వచ్చి చుటుక్కున మధుబాల బొగ్గును ముద్దు పెట్టుకుంది మని. చీ, పాడుపిల్ల, సిగ్గులేదు నవ్వుతూ అనేసింది బొగ్గును తడుచుకుంటూ. అక్క, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? చీ, ఊరుకోమొద్దు. చదువు మానేసి నీకు పెళ్లి మోజు పట్టినట్టుంది. మీ నాన్నతో చెప్తానుండు అంటూ తల దువ్వుకోసాగింది. అవును, ఊరు నుండి వచ్చిన దగ్గర నుండి అడుగుదామనుకుంటున్నాను. నీవెవరినైనా ప్రేమించావక్కాయ్? ఉత్సాహంగా అడిగింది. చేతిలో ఉన్న దువ్వెనతో మనీ నెత్తి మీద ఒకటి వేసి చంపుతాను పిచ్చి మాటలు మాట్లాడావంటే. వెధవ ప్రేమలు దోమలు మన దగ్గర పనిచేయవు చిరుకోపంగా అంది. అదిగాదక్క, యూనివర్సిటీలో అంతమంది మగ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక్కడిని అంటే ఒక్కడినైనా ప్రేమించలేదా? నేను నమ్మను, అబద్ధం చెబుతున్నావు. బొంగమూతి పెట్టేస్తోంది. ఏమి ఆలోచనలా బాబు దీనికి అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది మధుబాల.
అవును, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానబ్బా అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది తల పట్టుకుని. ఓసి మొద్దు, నీకు మతిమరుపు కూడా ఉందేమిటే కర్మ. గుర్తొచ్చింది, సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకు? రోగన్మూర్ పిక్చర్, జేమ్స్ బాండ్ సినిమా చాలా బాగుంది అక్కాయ్, ప్లీజ్ వెళ్దాం రావు. నేను రాను, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు, నీవు కూడా రావాల్సిందే. నీవు రావద్దు, నీవు లేకుంటే నాన్న అరుస్తాడు. ఏమీ అరవడలే, నేను చెప్తాగా. డబ్బులు ఇవ్వడు, నేను ఇస్తాను పో. నీవు వస్తే కారు కూడా ఉంటుంది, నేను ఒక్కదాన్ని వెళ్తే రిక్షాలో వెళ్ళాలి. చేతులు కాళ్ళు చిన్నపిల్లల విదిలిస్తూ బొంగమూతి పెట్టేసుకుంది. అదా విషయం. ఇప్పుడు నీవు కారులో వెళ్ళి సినిమా హాల్ ముందు దిగాలనా? అంతేగాని అక్కాయిని కూడా సినిమా చూపించాలన్న ఆపేక్ష కాదన్నమాట. చిరుకోపంగా చూస్తోంది మధుబాల. బాబోయ్ లేదక్క, నీవు కూడా రావాలి. నీతో వస్తే కారు ఉంటుంది, తర్వాత దారిలో ఎంచక్క హోటల్లో టిఫిన్ చేసి సినిమా చూసేయచ్చు. నాన్నని డబ్బులు అడగవలసిన అవసరం ఉండదు, సినిమాకు పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఏకంగా నీ వెంట వచ్చేయచ్చు. ప్లీజ్ అక్క, వెళ్దాం రావు. ఈ రోజుకి ఒక్కసారికి నేను సినిమాకి అడిగేది. బ్రతిమలాడే ధోరణిలో చేయి పట్టుకు లాగసాగింది. సరే పద అంటూ మణినెత్తిన ప్రేమగా ఓ మొట్టింది నవ్వేస్తూ. హాయ్, మా అక్క మంచిది, నా మాట వింటుంది అంటూ మధుమాల బొగ్గన ఓ ముద్దు పెట్టుకుని చురుగ్గా లోనికి పరిగెత్తింది. పిచ్చిపిల్ల అనుకుంది మధుబాల. కొద్ది నిమిషాల్లో ఇద్దరు రెడీ అయ్యారు. టైం చూసుకుంటే సాయంత్రం 5 గంటలు కావస్తోంది. తొందరగా బయలుదేరక్క అంటూ హడావిడి పెట్టేసి తను కూడా హడావిడిగా బయలుదేరింది మణి. ఇద్దరూ మేడ దిగి క్రింది వరండాలోకి వచ్చేసరికి రవికాంత్ తన గదిలో నుండి బయటకు వచ్చాడు. తను ఎక్కడికో బయలుదేరినట్టున్నాడు. హలో మాస్టారు, ఎక్కడికి బయలుదేరారో అడిగింది మణి. అలా బజారు దాకా వెళ్ళి వద్దామని అంటూ ఆ ఇద్దరి వంక చూస్తూ ఒక్క క్షణం రెప్పవాల్చకుండా ఉండిపోయాడు. ఇద్దరే. ఏమీ అందం! మధుబాల అందం పొన్నమి వెన్నెల్లా ఉంటే మణిమేకలందం సూర్యోదయంలా ఉంది అనుకున్నాడు మనసులో. దిష్టి తగులుతుంది, మా అక్క వంక అలా చూస్తారేమిటి? చుటుక్కననేసింది మణిమేకల. అదిరిపడి తన చూపులు తిప్పేసుకుని ముందుకు నడవబోయాడు. నవ్వొచ్చింది మధుబాలకు. ఎక్కడి దాకా మాస్టారు? అబ్బే ఎక్కడికి లేదు, వస్తానంటూ గబగబా ముందుకు 4 అడుగులు వేశాడు. మాస్టారు మాట, సినిమాకి వెళ్దాం, మీరు రావాలి. గబగబా అతన్ని వెళ్ళి కలుస్తోంది. లేదు, మీరు వెళ్ళిరండి, నాకు పెద్దగా సినిమాలు చూసే అలవాట్లేదు కంగారు పడిపోతూ అన్నాడు. చిన్నగానే చూడండి, ఎవరొద్దన్నారు? అక్కాయి మాస్టర్ని కూడా సినిమాకి తీసుకెళ్దాం, పాపం మంచివారు, సరదాగా ఉంటుంది ముగ్గురం వెళ్తే. మనసులో ఏమీ పెట్టుకోకుండా అలా అడుగుతున్న మణిమేకలను చూస్తూ ఎంతో అమాయకంగా పుట్టింది. అసలు ఇది ఎలా బ్రతుకుతుంది? అతనేమనుకుంటాడు? ఏది ఒప్పో ఏది తప్పో కూడా తెలుసుకోలేదు. పిచ్చిమొద్దు అనుకుంటూ మణివంక చూస్తుండిపోయింది. అక్కాయి సినిమాకి తీసుకెళ్దాం ఉలిక్కిపడే అలాగే అనేసింది. హాయ్, అక్కాయి కూడా ఒప్పుకుంది. ఇంక మీదే ఆలస్యం, వెళదామా? గబగబా వెళ్ళి రవికాంత్ చేయి పట్టుకుని అడిగింది మణి. అతను ఇబ్బందిగా చేయి విదిలించుకుని, మీ అక్కయ్య గారికి నా థ్యాంక్స్, కానీ నాకు రావాలని లేదు ముక్తసరిగా అన్నాడు. మిస్టర్ కాంత్ రండి, సరదాగా వెళ్ళి వద్దాం. అతను రాననేసరికి తనకే కొద్దిగా పట్టుదల పెరిగింది మధుబాలకు. ప్లీజ్ నన్ను వదిలేయండి, ఇబ్బంది పెడుతున్నారు మొహమాటంగా చూస్తూ అనేశాడు. పర్వాలేదు, మీ వల్ల మాకు ఇబ్బంది ఏమీ కలగదు, జస్ట్ మాకు కంపెనీ ఉంటారు. ఓకే, ఇంకేం మాట్లాడకండి అంటూ డ్రైవర్ అని పిలిచింది కారులో కూర్చుంటూ. మధుబాల పక్కన కూర్చుంది మణిమేకల ఉత్సాహంగా. ముందు సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు రవికాంత్ బలవంతంగా కదిలి వచ్చి. డ్రైవర్ మున్షి కారు స్టార్ట్ చేశాడు. డ్రైవర్ ఏదైనా మంచి హోటల్ దగ్గరకు పోని మధుబాల మణి నడుం చుట్టూ చేయి వేస్తూ నవ్వుతోంది. మంచి అక్కాయ్, ఆకలి కేక వేస్తోంది. అర్జెంటుగా నేను చాలా తినాలి. మెయిన్ రోడ్డు మీద కారు దూసుకెళ్తున్నది. వచ్చేపోయే వాహనాలను తప్పించుకుంటూ సాయంకాలం చల్లబడేసరికి రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ను తప్పించుకుంటూ ఓ పెద్ద ఏసీ హోటల్ ముందు పార్కింగ్లోకి తీసుకొచ్చి ఆపేశాడు మున్షి. పదండి వెళ్దామంటూ కారు దిగి ముందుకు నడిచింది మధుబాల మణి చేతిని పట్టుకుని. ఇబ్బందిగా కదిలాడు రవికాంత్. లోనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. డిమ్ కాంతిలో ఏసీ చల్లదనానికి హాయిగా ఉంది. డిస్కో మ్యూజిక్ సన్నగా ఊపేస్తున్నది. కూర్చున్న వాళ్ళలో ఏదో ఎగ్జైటింగ్. మెనూ కార్డు చూస్తూ ఓ 4ని చకచక ఆర్డర్ ఇచ్చేసింది మణి. మిస్టర్ కాంత్ ఏం తీసుకుంటారు? ఏమీ తీసుకోను గంభీరంగా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది మధుబాల. రవికాంత్ ముఖం అదోలా ఉంది. చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంతకు మునుపు లేని సీరియస్నెస్ ఏదో అతని ముఖంలో ఉంది.
భలే వారే, ఏమీ తీసుకోకపోతే ఎలా? మీకు ఏం కావాలో చెప్పండి, ఆర్డర్ ఇద్దామంటూ నవ్వేసింది మధుబాల. ఐ టేక్ ఓన్లీ కాఫీ తప్పనిసరి అన్నాడు. నో, టిఫిన్ ఏదైనా చేద్దాం. ప్లీజ్ వద్దు. పోనీ ఐస్ తెప్పిద్దామా? మీ ఇష్టం. 2 ఫ్రూట్ సాలిడ్స్కు ఆర్డర్ ఇచ్చి ఏమిటి అదోలా ఉన్నారు అంది మధుబాల ఆశ్చర్యంగా. ఏమీ లేదు, ఎటో తీక్షణంగా చూస్తూ అన్నాడు. ఏమిటబ్బా ఇతడంత సీరియస్గా ఉన్నాడు అనుకుంటూ అతను చూసే వంక చూసింది మధుబాల. దూరంగా ఎర్రని డిమ్లైట్ కాంతి మీద ఓ 40 ఏళ్ల వ్యక్తి ఇటే చూస్తున్నాడు. అతని నోట్లో చుట్టపగా లైట్ కాంతికి మెల్లగా పైకి లేస్తూ ఏదో భయాన్ని కలిగి చేస్తున్నది. కూర్చుంటేనే చాలా ఎత్తుగా ఉన్నాడు. మీసాలు పులి మీసాల్లా ఉన్నాయి. ఒత్తైన కనుబొమ్మల క్రింద అతని పెద్ద కళ్ళు తీక్షణంగా మధుబాల వంక చూస్తున్నాయి. కొద్దిగా కలవరపడింది మధుబాల. అబ్బా, ఎంత భయంకరంగా చూస్తున్నాడు అనుకుంది మనసులో. తను అతని వంక చూసేసరికి అతని చూపులు త్రిప్పుకుని వేరే దిశలోకి చూస్తున్నాడు. మిస్టర్ కాంత్ ఎవరతను? తెలీదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంది అతని ముఖం. ఇదేమీ పట్టని మణిమేకల తను తెప్పించుకున్నవి తింటూ ఉండిపోయింది. వెయిటర్ తెచ్చిన ఐసును తీసుకుంటూ మధుబాల పులిమీసాల వంక చూసింది. అతను చుట్టపక్క వదులుతూ ఓరగా ఇటే చూస్తున్నాడు. మధుబాల ఒళ్ళు గరుపొడిచింది. మేడం, మధుబాల అంటే మీరేనా? ఎస్ అంటూ వెయిటర్ వంక ఆశ్చర్యంగా చూసింది. మీకు ఫోన్ అంటూ ఆగిపోయాడు. నేనేనని ఎలా తెలుసు? తెల్ల చీర, తెల్లటి జాకెట్తో గ్రీన్ లైట్ క్రింద కూర్చుని ఉన్న మేడంను పిలవమని అడుగుతున్నారు ఎవరో అతను చెప్పాడు. తను ఇక్కడ కూర్చున్నట్టు ఆ ఫోన్ చేసిన వ్యక్తిని ఎలా తెలుసు? అసలు ఎవరై ఉంటారు? తనతో అర్జెంటు పని ఎవరికి వచ్చింది? మేనేజర్ బాబాయ్ కాదు కదా అనుకుంటూ చేస్తూ రవికాంత్ వంక చూసింది. అతను పులిమీసాల వ్యక్తి వంక చూస్తున్నాడు తీక్షణంగా. ఫోన్ దగ్గరికి నడిచింది. క్యాష్ కౌంటర్ దగ్గర ఉంది ఫోన్. పలకరింపుగా నవ్వాడతను. మీకే నా మేడం ఫోన్ అంటూ అందించాడు. హలో, ఎవరు? అదుర్దాగా పలికింది మధుబాల. మై డియర్ బేబీ, నేనెవరో నీకు తెలీదు కానీ పాపా, నీ మేలు కోరి చెప్తున్నాను. నీవు కూర్చున్న కుర్చీకి ఎదురుగా చుట్ట తాగుతూ కూర్చున్నాడే ఓ వ్యక్తి, పులిమీసాలతో నీ వంక చూస్తున్నాడే, వింటున్నావా పాపా? ఫోన్లో ఆ కంఠం గరగరమంటున్నది. అసలు అన్నది వణుకుతున్న కంఠంతో. అతని వల్ల నీకు ప్రమాదం, జాగ్రత్తగా మసులుకో పాపా. ఎవరు మీరు? భయం భయంగా అడిగింది. నేను అహహా అంటూ ఫోన్లో తెరలుగా నవ్వు వినిపించసాగింది. అదిరిపడి చేతిలో ఉన్న రిసీవర్ను వదిలేసింది. ఆమె ఒళ్ళో ఉనికిపోసాగింది. అంత ఏసీలో కూడా ఆమె ఒళ్ళు జ్వర తీవ్రత తగ్గే మనిషికి పట్టినట్లు ఒంటి నిండా చెమటలు అలుముకున్నాయి. గొంతు ఎండుకుపోయినట్లుంది భయంతో. పెదములు తడి చేసుకుంటూ ముందుకు తూలుతూ ప్రక్కనే కుర్చీలో కూడబడింది. ఏమైంది మేడం? అదుర్తాపడుతూ లేచి నిలబడి అడిగాడు క్యాష్ కౌంటర్లోని వ్యక్తి. ఎప్పుడొచ్చాడు రవికాంత్? కమాన్ రండి అంటూ చేయి సాయం అందించాడు. ఏమైందక్క అంటూ తింటున్నది కాస్త మధ్యలో వదిలేసి పరిగెత్తుకొచ్చేసింది. ఏమీ లేదు, కొద్దిగా కళ్ళు తిరిగినాయి అంతే అంటూ మనీ చేతిని అందుకుని లేచి నిలబడింది. 4-5 అప్పుడే అటు చూస్తూ ఉండేసరికి సిగ్గుపడింది మధుబాల. రండి కూర్చుందామంటూ తామ ముందు కూర్చున్న కుర్చీ వైపు కదిలింది. తిరిగి తను తినే టిఫిన్ ప్లేట్ మీద ధ్యాస నిలుపుతూ గబగబా తినేసాగింది మని. పులిమీసాల వంక చూసింది మధుబాల. ఎందుకో అతను నవ్వినట్లనిపించసాగింది. తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? పైగా అతని వల్ల తనకు ప్రమాదం ఎందుకు ఎదురవుతుంది? అతనుకు తను చేసిన అపకారం ఏమిటి? ఎన్నడూ తన ముఖం కూడా ఎరగదే. ఎందుకు ఇలా ఫోన్లో చెప్పాడు ఆ వ్యక్తి? అసలు ఏమిటిదంతా? తలపట్టుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ ఫోన్ గాల్ ఎక్కడి నుండో నేను తెలుసుకోవచ్చా? మృదువుగా వినిపించేసరికి తల తిప్పింది మధుబాల. రవికాంత్ తన వంకే చూస్తున్నాడు చెప్పమన్నట్లు. తెలీదు. ఎవరు చేశారు? తెలీదు. పోనీ ఏమని చెప్పారు? చెప్పబోయి ఓ క్షణమాగింది అతన్నే చూస్తూ. ఏమిటి ఇతన్ని ఇంట్రెస్టు? తను ఎందుకబ్బా ఈ విషయం చెప్పడం అనుకుంటూ నా స్నేహితురాలు ఫోన్ చేసిందంటూ అబద్ధమాడేసింది. అతను చిన్నగా నవ్వాడు. ఉలిక్కిపడింది. ఆ నవ్వు నాకు చెప్పకో, నీదంతా అబద్ధం అన్నట్లుగా ఉంది. దేనికి నవ్వుతున్నారు? చిరుకోపంగా అంది. ఏమీ లేదంటూ తల ఉంచుకొని మరోసారి సన్నగా నవ్వాడు. ఉడుక్కుంది మధుబాల అతను అలా నవ్వుకుంటున్నందుకు. మీలో మీరు నవ్వుకోవడం దేనికి? నాకు చెప్తే నేను విని నవ్వుతానుగా, చిరుకోపంగా అంది. సారీ, మరేం లేదు. స్నేహితురాలు ఫోన్ చేస్తే అలా ఎందుకు మీకు చెమటలు పట్టాయో, ఎందుకు భయపడ్డారో, పైగా తూలి కుర్చీలో ఎందుకు కూలబడ్డారో అర్థం కాక అంటూ అదోలో నవ్వేశాడు రవికాంత్. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంది మధుబాల.
లోపల మాత్రం మండిపోతున్నది. తన నిస్సహాయతకు జవాబు చెప్పలేని స్థితి. మణి కాఫీ తాగుతున్న కాస్త చుట్టుకొని చీర మీద కొద్దిగా వలకబోసింది. కొద్దిగా టేబుల్ మీద పడి సర్రున జారి మధుబాల చీర మీద పడ్డాయి. అరేరే అక్క, కాఫీ పడింది కంగారుగా అంది మణి. నీకస్సలు బుద్ధి లేదు, కాఫీ కూడా తాగటం చేతనవుది ఇడియట్ అని కసిరి. అయ్యో, చీర మీద వలకబోసావు కదే రాక్షసి అని చిరాకు పడిపోయింది. సారీ సిస్టర్, ప్లీజ్ క్షమించేయి, ఒక్కసారి వాష్ బేసిన్ దగ్గర తుడిచేద్దాం, లేకుంటే మరక పడిపోతుంది అంది తను లేచి నిలబడి.